ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ రిజల్ట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి. మెయిన్గా మనకి ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్న విధంగా డిక్లరేషన్ ఫామ్ అప్డేట్ వచ్చింది. ఇంటర్మీడియట్ మార్క్స్ అప్డేట్ చేయడం కోసం సో డాటా అప్డేట్ రావడం జరిగింది. ఎవరు డీటెయిల్స్ అప్డేట్ చేయాలి, ఎవరికి అవసరం లేదని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరిదాకా చూడండి. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా మనకి ఇక్కడ క్లియర్గా ఒక హింట్ ఇచ్చారు. ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లోడ్ అని ఇచ్చారు. సో ఈ డిక్లరేషన్ అదర్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి, మెయిన్గా ఏపీ తెలంగాణ వాళ్ళు కానివ్వండి, అలాగే అదర్ స్టేట్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిబిఎస్ఈ ఐసిఐసి వాళ్ళు మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ డాటా అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా మీ రిజిస్ట్రేషన్ నెంబర్, వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే ఒకవేళ నీడ్ నాట్ టు అప్లై అని వచ్చిందనుకోండి, సో మీకు అవసరం లేదు మీకు ఒక పేజ్ ఓపెన్ అయ్యి సబ్జెక్ట్స్కి సంబంధించి మార్క్స్ ఎంటర్ చేయమని, అలాగే ఏ ఇంటర్మీడియట్ బోర్డు ఇది, ఏ స్టేట్, అదర్ స్టేటా, ఏపీయా, తెలంగాణ, వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు అప్లోడ్ చేయాలి. మిగతా వాళ్ళు అవసరం లేదు. సప్లిమెంటరీ రాస్తున్న వాళ్ళు కూడా మనకి డిక్లరేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాసే వాళ్ళు కూడా అవసరం లేదు. మిగతా ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు కానీ, లేదా ఐసిఐసి, సిబిఎస్ఈ, ట్రిపుల్ ఐటీ, వీటన్నిటికి సంబంధించి వీళ్ళు మాత్రమే డాటా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళకి అవసరం అయితే లేదు. సో మీరు అప్డేట్ చేస్తుంటే డీటెయిల్స్ ఏమైనా వస్తుందని ఒకసారి చెక్ చేయండి. ఇంటర్మీడియట్ వాళ్ళకైతే అవసరం లేదు. 23, 24లో ఎవరైతే పాస్ అయ్యారో అంతకంటే ముందు వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు సంబంధించి దీనికి సంబంధించి కంప్లీట్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను, ఎలా డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనేది. సో ఇది ఇన్ఫర్మేషన్. తప్పకుండా డిక్లరేషన్ అప్డేట్ చేస్తేనే మీకు రిజల్ట్ కానీ, ర్యాంక్ కార్డ్ కానీ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.